నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ ఆన్ మెయిన్స్లో పేపర్ 4 సెక్షన్ 3 అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలకు సంబంధించి అడవుల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అనే టాపిక్ను ఈరోజు చర్చిస్తున్నాం. ముఖ్యంగా మెయిన్స్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువ క్వశ్చన్ అవుతుంది. అంటే సమస్యలు మనకి రెండు రకాల అంశాలు ఉన్నాయి. అంటే సమస్యలు ఒకవైపు, వాటికి పరిష్కారాలు ఒకవైపు అనేటువంటిది రెండు వస్తున్నాయి. సో సమస్యలు, సంక్షోభాలు, కాలుష్యము, జీవ వైవిధ్యం క్షీణించడం అవన్నీ ఒకవైపు ఉంటే, మరి పరిరక్షణ ఎట్లా, పర్యావరణ పరిరక్షణ ఇచ్చడం ఎట్లా, రెండో పార్ట్. సో జనరల్గా సమస్యలను నియంత్రించుకోవాలి, పరిరక్షణ చర్యలు చేపట్టాలి అని చెప్పినప్పుడు పర్యావరణ పరిరక్షణలో అడవులు చాలా క్రియాశీల పాత్ర పోషిస్తాయి. కాబట్టి అడవుల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేది మనకు ప్రశ్నగా రావడానికి అవకాశం ఉంది. సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఈ మొత్తం భూప్రపంచంలో జీవరాశులన్నీ కూడా ప్రధానంగా అడవులపై ఆధారపడి, ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఆధారపడుతున్నాయి. ఈవెన్ ఇంక్లూడింగ్ మానవుడు కూడా అడవులపైనే ఆధారపడి జీవిస్తున్నాం. అంటే ప్రాణవాయువు ఏదైతుందో ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ అనేది కేవలం మొక్కలు మాత్రమే విడుదల చేస్తాయి. సమస్త జీవకోటికి ఆధారమైనటువంటి ఆక్సిజన్ను మొక్కలు విడుదల చేస్తున్నందు వల్ల, సో వీటి వల్ల కలిగే ప్రయోజనాన్ని మనం అంచనా వేయలేనంత విధంగా ఉంటాయి. సో ఇలా ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కావచ్చు, లేదా జీవ వైవిధ్య సంరక్షణ కావచ్చు, ఈ రెండింటిలో కూడా అడవులు మనకి క్రియాశీల పాత్ర ఎట్లా పోషిస్తున్నాయంటే సహజమైన ఊపిరితిత్తుల్లాగా ఉపయోగిస్తున్నాయి. మానవ శరీరంలో ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? చెడు గాలిని మరియు బయటికి పంపేసి మంచి గాలిని లోపలికి పంపించి వాయువులను శుభ్రం చేస్తారు, రక్తాన్ని శుద్ధి చేస్తుంది మన ఊపిరితిత్తులు. సో కార్బన్ డైఆక్సైడ్ను బయటికి పంపడం, ఆక్సిజన్ బ్లడ్లోకి పంపడం అనేది ఊపిరితిత్తులు చేసేటువంటి చర్యలు. అట్లాగా వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను, అదేవిధంగా ఆక్సిజన్ను ఇవి నియంత్రించేటువంటి, అంటే ఆక్సిజన్ విడుదల చేస్తూ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ మొక్కలు తీసుకుంటాయి. అవి ఆహారంగా ఉపయోగించుకొని కిరణజన సమక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. సో పర్యావరణానికి సంబంధించి భూగోళంపై ఉండేటువంటి సమస్త జీవరాశుల మనుగడకు ఆక్సిజన్ను అందించడంతో పాటు జీవులు ఉండేటువంటి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ను కూడా గ్రహించుకొని పర్యావరణ సమతుల్యతను అడవులు కాపాడుతున్న సందర్భం ఉంది. సో కాబట్టి ఈ అన్ని జీవరాశులకు ఆధారమైనటువంటి అడవులను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది దీనిలో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎట్లా? ఒకటి, జీవులకి ఆధారం ప్రాణవాయువును సరఫరా చేయడంతో పాటు భూగోళం యొక్క సగటు ఉష్ణోగ్రతను కాపాడుతాయి. సో దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ చాలా ముఖ్యమైనటువంటి కాలుష్యకారక వాయువు. ఇది వాతావరణంలోకి ఎక్కువగా విడుదలైతే భూగోళం యొక్క ఉష్ణోగ్రత, టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. సో మన శరీరంలో టెంపరేచర్ పెరిగితే మనకు జ్వరం వస్తుంది, ఫీవర్ వస్తుంది. అట్లాగే పర్యావరణంలో టెంపరేచర్ పెరిగితే గ్లోబల్ వార్మ్ అయిపోతుంది, దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అట్లా కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగకుండా మొక్కలు దాన్ని గ్రహించుకొని సగటు ఉష్ణోగ్రతను కాపాడే ప్రయత్నం చేస్తాయి. దాంతోపాటుగా ఈ ఋతుపవనాలను అందించడం కావచ్చు, వర్షపాతాన్ని అందించే ప్రయత్నం, దాంతోపాటు మృత్తికా క్రమక్షయం జరగకుండా నిర్మూలించడం కావచ్చు, భూగర్భ జలాలను పెంచేటువంటి ప్రయత్నం కావచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతం, ఇవి సహజంగా మొత్తం ఓవరాల్గా పర్యావరణాన్ని ఎందుకు కాపాడుకోవాలి, అడవులను ఎందుకు రక్షించుకోవాలి అన్నప్పుడు ఈ మొత్తం భూగోళాన్ని కాపాడుతున్నటువంటి ఏకైక సాధనంగా అడవులు ఉన్నాయి. కాబట్టి మనం అడవులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గిరిజనులకు ఎవరైతే, గిరిజనులు మొత్తం అడవుల్లోనే నివసిస్తారు. సో వారికి జీవనాధారము, వారి జీవనం మొత్తం కూడా అడవులతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అటవీ ఉత్పత్తులను వాళ్ళు సేకరించుకొని దాన్ని ఆర్థిక సంపదగా భావించుకొని జీవిస్తున్నటువంటి సమాజాలు ఉన్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో చూస్తే కూడా తప్పనిసరిగా మనకు అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తాం.
అంతేకాకుండా మానవ జీవనంలో భాగంగా అనేక జంతువులను మచ్చిక చేసుకున్నాం, అనేక జంతు సంపదను ఉపయోగించుకుంటున్నాం. వాటన్నిటికీ పశుగ్రాసం అంతా కూడా అడవుల నుంచి లభిస్తుంది మనకు. సో అంటే అడవులను కాపాడుకోవడం అనేది అనివార్యం. అడవులను కాపాడుకోకపోతే మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది అని అనేక సందర్భాలను బట్టి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో. అంతేకాకుండా మానవుని అవసరాలలో ప్రధానంగా కొన్ని కీలకమైన అవసరాలు, ఇప్పుడు కాగితం, మనం కరెన్సీ నోట్లు మొదలుకొని మామూలు పిల్లలు చదువుకునేటువంటి నోటు పుస్తకాల వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా కాగితంతో ముడిపడే ఉంది. సో కాగితం కనుక ఆగిపోతే, కాగితం కనుక అందుబాటులో లేకపోతే, సో మానవ నాగరికత కానీ, ఇప్పుడు పుస్తకాలు కానీ, ఇవన్నీ కానీ ఏవి లేకపోతే అసలు ఏ విధంగా ఉంటుందో ఒక ఊహ. అంటే కాగితానికి ప్రధానమైన సోర్సు కలప, అది అడవుల నుంచి లభిస్తుంది కాబట్టి, సో కాగితం, దాంతోపాటుగా గృహ అలంకరణ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఈరోజు ఇండ్ల నిర్మాణం, నివాసం అంతా కూడా అటవీ వనరులపైనే ఆధారపడి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో చూసినా మనకు అడవులు తప్పనిసరిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే పెద్ద పెద్ద నిర్మాణాలు, ముఖ్యంగా ఇప్పుడు అంటే మనం కొన్ని సిమెంట్ కానీ, ఐరన్ కానీ రైల్వే ట్రాకులు వేస్తున్నాం. కానీ బ్రిటిషర్స్ మొదట ఈ కలపనే రైల్వే ట్రాకుల నిర్మాణానికి ఉపయోగించుకున్నారు. కాబట్టి అది, దాంతోపాటు వంట చెరకు కావచ్చు, అట్లాగే గృహ నిర్మాణానికి సంబంధించినట్టు కావచ్చు, దాంతోపాటుగా సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, లేదా చందనం లాంటి వీటన్ని కూడా అడవులే అందిస్తున్న సందర్భం ఉంది. అట్లాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ వాయువులు ఏవైతున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ ఎక్స్చేంజ్ చేసేటువంటి సందర్భం, అట్లాగే అడవుల్లో రాలేటువంటి ఎండిన ఆకులు, కొమ్మలు, వేళ్ళు ఏవైతున్నాయో నేల యొక్క సారవంతతను పెంచే ప్రయత్నం చేస్తాయి. అంటే అవి సేంద్రియ వ్యర్థాలుగా ఉండి మనకి నేల సారవంతతను పెంచి దానిలో మరే అనేక రకాల జీవజాతులకు ఆధారాన్ని కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే మనకి అడవుల నుండి లభించేటువంటి అనేక రకాల ఉత్పత్తులకు ఔషధ విలువ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద లేదా యునాని, హోమియోపతి, ఆ విధంగా ప్రకృతి చికిత్స, వీటన్నింటికి అనేక రకాల వ్యాధుల నివారణకు ఉపయోగపడే ఔషధాలన్నీ కూడా అడవుల నుండే లభిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో అంతేకాకుండా అడవులు ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. అట్లాగే మానసిక ఒత్తిడిని కూడా తగ్గించి మానవ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి అడవులను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి అడవులు మరి భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయనే సందర్భాన్ని కనుక చూస్తే, అంటే ఇప్పుడు ఇదంతా కూడా మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు దీన్ని ఇంకా చాలా ఎలాబరేటెడ్గా రాసే ప్రయత్నం చేయాలి. అంటే మౌలికంగా పర్యావరణాన్ని యథాతథంగా ఉండే విధంగా కాపాడేటువంటి ప్రయత్నం, అదేవిధంగా మానవ అవసరాలు ఏవైతున్నాయో రెండు రకాలుగా వాటిని గుర్తుపెట్టుకోవాలి. మానవ అవసరాల నేపథ్యం ఏముంది, అట్లాగే ఎన్విరాన్మెంట్, పర్యావరణ సమతుల్యత ఏదైతుందో దాన్ని ఎలా కాపాడుతున్నారు, బ్యాలెన్స్ని ఎలా చేస్తున్నాం అనేటువంటి దాన్ని బట్టి కూడా మనం అంచనా వేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో అడవుల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఒక్క మానవునికే కాకుండా ఈ భూమండలంపై ఉండేటువంటి సమస్త జీవరాశులకు కూడా కీలకమైనటువంటి ఆధారాలు కాబట్టి వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి ప్రగతి కూడా పరోక్షంగా అడవులను కొంచెం తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సందర్భాల్లో చూసాం, కరోనా లాంటి సంక్షోభం తలెత్తినప్పుడు పేపర్ కరెన్సీని తగ్గించాం. అదంతా ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్న సందర్భం ఉంది. అట్లాగే డిజిటలైజేషన్, ఇప్పుడు అన్నీ కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీతోని, అంటే పేపర్ వినియోగాన్ని కొంతవరకు తగ్గించగలుగుతున్నాం, పేపరు యూజెస్ని తగ్గించగలుగుతున్నాం. అంటే ఎంత తగ్గించినా కానీ పేపర్ లెస్ సమాజాన్ని మనము చూసే ప్రయత్నం కనబడదు. సో టెక్నాలజీ కొంతవరకు సపోర్ట్ చేస్తుందేమో కానీ పూర్తి స్థాయిలో ఈ అడవులతో సంబంధం లేకుండానే మానవ అభివృద్ధి చర్యలు జరిగేటువంటి పరిస్థితి కనపడదు. కాబట్టి ఈ నేపథ్యంలో మనం రాసేటప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు ఒక రకంగా అడవుల పరిరక్షణకు కూడా ఉపయోగపడుతున్నాయని చెప్పినప్పుడు, ఇప్పుడు మనకి ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ లాంటి వ్యవస్థల ద్వారా మనం ఈ ఫైలింగ్ అంటాం. అంటే ఫైలింగ్ చేసేటప్పుడు
పేపర్లు ఉపయోగించకుండానే మనం ఫైలింగ్ చేస్తున్న సందర్భం ఉంది. సో ఈ నేపథ్యాన్ని కనుక చూస్తే అంటే కొంతవరకు పాజిటివ్గా రాసేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే అంటే మనకి ప్రత్యామ్నాయ మార్గాలు అడవుల కలపను ఇప్పుడు మన వేస్ట్ నుండి కూడా చాలా సందర్భాల్లో అలంకరణకు సంబంధించి ఇప్పుడు మనం అనేక రకాల వ్యర్థాల నుండి మళ్ళీ రీసైకిల్ విధానంలో మనం చాలా సందర్భాల్లో కార్డ్బోర్డ్స్ కావచ్చు ఇతర రకాలైనటువంటి అన్నింటిలో కూడా వేస్టేజ్ నుండి మనము కలప లాంటి మెటీరియల్ తయారు చేస్తున్నాం. సో కలపను పోలినటువంటి రబ్బర్ను ఉపయోగిస్తున్న సందర్భం ఉంది. ఇది కొంతవరకు పర్యావరణ పరిరక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం యొక్క పాత్ర కూడా ఉంది అనేటువంటి దీంట్లో మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇట్లా అడవుల కానీ ఇలాంటి అడవులు మన భారతదేశంలో ఎక్కడ ప్రపంచంలో ఏ విధంగా ఏ సంఘంగా ఉన్నాయి వాటి ముఖ్యమైనటువంటి అంశం ఏందనేది రెండోసారి చూస్తే భారతదేశంలో అనేక రకాల అడవులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ అడవులను మనం ఇట్లాంటి ప్రాముఖ్యత కలిగిన అడవులు ఎట్లా ఉన్నాయి చూస్తే వర్షపాతం కావచ్చు నేల స్థలాకృతి ఇలాంటి కారణాల వల్ల కూడా కారకాల వల్ల కూడా భారతదేశం అటవీ సంపదలో వైవిధ్యం కనబడుతున్న సందర్భం ఉంది. అట్లాగే శీతోష్ణ స్థితి కారకాల ఆధారంగా కూడా మనకి భారతదేశంలో అడవులను ప్రధానంగా 5 రకాలుగా వర్గీకరించేటువంటి ప్రయత్నం చేశాం. సో 5 టైప్స్ అంటే క్వశ్చన్స్ వచ్చేటప్పుడు అడవుల వల్ల చాలా ప్రాముఖ్యత ఉంది. సో అలాంటి అడవులు ప్రధానంగా 5 రకాలుగా ఉన్నాయని చెప్పి ఒక్కొక్క రకం గురించి కూడా మనం వివరించే ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఉష్ణమండల సతత హరిత అరణ్యాలను ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటాం. సో ఈ రకమైనటువంటి అరణ్యాలు కనుక మనం పరిశీలిస్తే అట్లాగే రెండవ రకము ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ఉష్ణమండల ముళ్ళ అరణ్యాలు, చిత్తడిలే తీర ప్రాంత అరణ్యాలు, పర్వత ప్రాంత అరణ్యాలని ఇట్లా అనేక రకాల అరణ్యాలు ఉన్నాయి. వాటికి ఉండేటువంటి మౌలికమైనటువంటి కొన్ని లక్షణాలు కనుక మనం పరిశీలిస్తే సో ఒకవేళ క్వశ్చను ఆ అడవుల్లోని రకాలను వివరించండి, అడవుల వల్ల కలిగే ప్రయోజనాలు వివరించండి అని మనకి 2 కలిపి కూడా ఒక ప్రశ్న రావచ్చు. సో అప్పుడు ఏం చేయాలంటే మనకి జనరల్గా అడవుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తూనే ఈ అడవులు ఏకరీతిగా లేవు అనేక రకాలుగా ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇవి అనేక రకాలుగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే అనేక రకాల జీవజాతులకు ఆధారాన్ని ఇచ్చేటువంటి సందర్భం ఉంటుంది. సో ఒక్కొక్క రకమైన అటవీ సంపదకు ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సో ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. దీంట్లో మౌలికంగా మనకి వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండటం, అట్లాగే ఉష్ణోగ్రత 22 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాల్లో ఇవి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 2 రకాల కండిషన్స్ అడవులను వర్గీకరించేటప్పుడు కూడా ఆ నైసర్గిక స్వరూపం ఏదైతుందో ఆ భౌగోళిక నిర్మాణం ఏదైతుందో స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు ఏమైతే వాతావరణ పరిస్థితులు ఏమవుతుందో అవి అడవుల పెరుగుదలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయి. సో దాంట్లో వర్షపాతమే చాలా కీలకమైన అంశంగా చూస్తాం. అట్లాగే టెంపరేచర్ని కూడా కీలకమైన అంశంగా చూస్తాం. సో మనకి ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటాం. సో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి సంవత్సరం పొడుగున ఆకులతో నిండి ఉంటాయి. సో ఆ సతత హరిత అన్నామంటే ఇవి మొత్తం కాలం అంతా కూడా గ్రీన్గా ఉండేటువంటి అడవులు. సో అటవీ సంపద ఉండడం ఒక ఎత్తు అయితే అవి సంవత్సరం మొత్తం గ్రీన్గా ఉండటం అనేది మరొక ముఖ్యమైన సందర్భం. కాబట్టి ఇవి సంవత్సరం పొడవునా ఆకులతో పొడవు ఉంటాయి, ఆకులతో ఉంటాయి, ఎప్పుడు గ్రీనరీతో కలిగి ఉన్న సందర్భం ఉంది. అట్లాగే ఈ వృక్షాలు మందంగా దట్టంగా పెరగడం వల్ల అంటే ఆల్మోస్ట్ ఆల్ వెలుతురు కిందికి వెళ్ళకపోవడం వల్ల ఈ అడవుల్లో చీకటి కనబడుతుంది. అంటే పైన మొత్తం అల్లుకొని ఉంటాయి, అంటే దట్టమైనటువంటి అడవులు ఇప్పుడు ఎక్కువ జీవ సంపద ఉంటుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఈ కొన్ని రకాల వృక్షాలు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక 60 సెంటీమీటర్ల ఎత్తు వరకు కూడా ఉంటాయి. ఇది ఎంత కీలకమైనవి చాలా ఎత్తు వరకు 60 మీటర్ల ఎత్తు వరకు కూడా ఈ మొక్కలు పెరుగుతాయి అనేది దీనిలో గుర్తుపెట్టుకోవాలి. చాలా పొడవైనటువంటి మొక్కలు, దట్టమైనటువంటి మొక్కలు. సో కాబట్టి అవి పైన అల్లుకొని పోవడం వల్ల కింద మటుకు వెలుతురు రాకుండా చీకటిగా ఉన్నటువంటి అడవులు అంటాం. సో ఈ అరణ్యాల్లో కూడా ముఖ్యంగా చాలా విలువైనటువంటి కలప ఉంది. రోజ్వుడ్ ఇప్పుడు మొత్తం ప్రపంచం
లో ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి కలపల్లో రోజు కూడా ఒక ముఖ్యమైనటువంటిది. అట్లాగే నిర్మాణ పనులకు ఉపయోగించేటువంటి ఐరన్ బోర్డు, అట్లాగే ఎబోని లాంటి గట్టి కలపనిచ్చేటువంటి వృక్షాలు మనకి ఈ సతత హరిత అరణ్యాల్లో ఎక్కువగా కనబడతాయి. ఇట్లాంటి అరణ్యాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే వెస్టర్న్ ఘాట్స్, ఎక్కడైతే మనకి ఋతుపవనాలు వర్షపాతం ఎక్కువగా ఉన్న సందర్భంలో ఈ పశ్చిమ కనుమల యొక్క పశ్చిమ తీరం, అట్లాగే ఈశాన్య ప్రాంతం, అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏవైతున్నాయో వాటిలో మనకి ఎక్కువగా ఇవి కనబడుతున్న సందర్భం ఉంది. సో ఈస్టర్న్ నార్త్ ఈస్ట్ పార్ట్ కావచ్చు, అండమాన్ నికోబార్స్ కావచ్చు, అట్లాగే వెస్టర్న్ ఘాట్స్ యొక్క వెస్టర్న్ పార్ట్ ఏదైతుందో అక్కడ ఇవి ఎక్కువగా కనపడుతున్న సందర్భం ఉంది. కాబట్టి అవి ముఖ్యమైన అడవులు. సో ప్రపంచంలో ఎక్కువగా ఉన్నట్టు అడవులు. అట్లాగే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు కూడా ఉంటాయి. సో ఈ అడవుల్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అని చూస్తే వీటిని ఋతుపవన ఆధారిత అరణ్యాలను కూడా పిలుస్తారు. సో మాన్సూన్ బేస్డ్ అంటే ఋతుపవనాలు వచ్చినప్పుడే, వర్షాలు పడ్డప్పుడే ఈ అరణ్యాలు పెరుగుతాయి. వర్షాలు పోయిన తర్వాత ఇవి ఆకులను రాల్చేస్తాయి. అందువల్ల వీటిని ఆకురాల్చే అరణ్యాలను కూడా పిలుస్తారు. సో ఇవి భారతదేశంలో విస్తృతంగా విస్తరించి ఉన్నటువంటి అరణ్యాలు, చాలా ఎక్కువగా విస్తరించినటువంటి అరణ్యాలు. దీంట్లో వర్షపాతం 70 నుండి దాదాపు 200 సెంటీమీటర్ల వరకు ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో ఈ అరణ్యాలు ఇవి ఎక్కువగా మనకి ఎక్కువ ప్రాంతాలు కనబడతాయి. అట్లాగే ఈ అరణ్యాలు నీటి లభ్యత ఆధారంగా చూస్తే ఈ అరణ్యాలు 2 రకాలుగా ఉంటాయి. అంటే ఎక్కువగా వాటర్ అవైలబిలిటీ ఎంత ఉందనే దాన్ని బట్టి, ఎక్కువగా ఉంటే తడి ఆకురాల్చే అడవులు అంటాం. అదేవిధంగా నీటి లభ్యత తక్కువగా ఉంటే పొడి ఆకురాల్చు అడవులు అని చెప్తారు. సో ఈ తడి ఆకురాల్చే అడవులు కానీ పొడి ఆకురాల్చే అడవులు కానీ బేస్డ్ ఆన్ నీటి లభ్యత, వాటర్ అవైలబిలిటీని బట్టి ఉంటుంది. దీంట్లో తడి ఆకురాల్చే అడవులు దాదాపు 100 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాల్లో ఉంటాయి. సో ఈ అరణ్యాల్లో ఎక్కువగా టేకు, అదేవిధంగా సాల్, రోజ్వుడ్, అదేవిధంగా మంచి గంధపు చెట్లు ఎక్కువగా కనబడతాయి. సో ఈ అరణ్యాలు పశ్చిమ కనుమల యొక్క తూర్పు తీరం, ఇంతకుముందు శతాబ్దంలో పశ్చిమ కనుమల యొక్క పశ్చిమ తీరం అని చెప్పాం. ఇవి పశ్చిమ కనుమల యొక్క తూర్పు తీరం, దాంతోపాటు ఒడిశా, అదేవిధంగా ఈశాన్య ప్రాంతం, దాంతోపాటుగా హిమాలయ పర్వత ప్రాంతాలలో ముఖ్యంగా కింది స్థాయిలో హిమాలయ పర్వత ప్రాంతాలు ఉప ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిలో ఈ అడవులు ఎక్కువగా పెరుగుతాయి. ఇక్కడ వర్షపాతం కూడా ఎక్కువగా ఉంటుంది, దాదాపు 200 సెంటీమీటర్ల వర్షపాతం. సో మనకి ఈ ఉత్తర భారతము, ఈశాన్య భారతము అంతా కూడా కొండలు కోనలు, ఎక్కువ వర్షాలు, ఎప్పుడు నిరంతరం జలపాతాలు పారుతూనే ఉన్నటువంటి సందర్భం. సో ఉత్తరప్రదేశ్ యొక్క ఉత్తర భాగం, ఇప్పుడు మనం నేపాల్ సరిహద్దు ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిలో ఈ తడి ఆకురాల్చే అడవులు ఎక్కువగా మనకు కనబడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇక పొడి ఆకురాల్చు అడవులు ఏవైతున్నాయో వాటిని కనుక మనం పరిశీలిస్తే, వాటి లక్షణాలు కనుక మనం చూస్తే ఇవి దాదాపు 70 నుండి 100 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాల్లో పెరుగుతాయి. సో అవి దాదాపు 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటే తడి ఆకురాల్చే అడవులు అంటాం, 100 సెంటీమీటర్ల వరకు వర్షపాతం ఉంటే పొడి ఆకురాల్చే ప్రాంతం. సో ఈ అరణ్యాలు ఎక్కువగా ఎలా వీటిలో మార్పులు ఉంటాయి కనబడతాయంటే, ఈ వర్షాభావ పరిస్థితిని తట్టుకునేందుకు గాను వేసవిలో ఇవి ఆకులను రాలుస్తాయి. ఎందుకంటే నీటి లభ్యత తక్కువ ఉంది. ఆకులు కనుక ఎక్కువగా ఉంటే బాష్పోత్సేకం జరుగుతుంది మనకి. ఈ బాష్పోత్సేకం ద్వారా మొక్కల్లో ఉండే నీరంతా కూడా ఆవిరైపోతుంది. సో కాబట్టి దాన్ని తట్టుకునే విధంగా ఈ ఆకులను రాల్చేస్తాయి. సో ఆకులను రాల్చేస్తే బాష్పోత్సేకం తగ్గుతుంది, కాబట్టి నీటి అవసరం తగ్గుతుంది. ఫలితంగా ఇవి చిన్నగా కనబడతాయి మనకు. మామూలుగా సత్తారణ్యాలు దాదాపు 60 మీటర్ల ఎత్తు వరకు ఉంటే ఇవి చాలా చిన్న గుల్మాలుగా, గడ్డి భూములుగా కనబడేటువంటి సందర్భం ఉంటుంది. సో ఇది ఒక రకమైనటువంటి అడవులుగా మనం పరిగణించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ రకమైన అరణ్యాలు ప్రధానంగా ఎక్కడ ఉంటాయి కనుక చూస్తే దక్షిణ భారతదేశంలోని ద్వీపకల్పంలో ఎక్కువ కనబడతాయి. ఈ అరణ్యాల్లో ఎక్కువగా టెండు కావచ్చు, బెల్,
ఖైర్ లేదా టేకు వంటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి అనేటువంటి సందర్భాన్ని గుర్తు. ఇక ఉష్ణమండల ముళ్ళ అరణ్యాలు ఒకసారి కనుక మనం గమనిస్తే ఈ ఉష్ణమండల ముళ్ళ అరణ్యాల్లో మనకి వర్షపాతమే క్రైటీరియా చూస్తుంది. చాలా తక్కువ వర్షపాతం, 50 సెంటీమీటర్ల కంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు, వర్షపాతం 50 కంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ఈ ఉష్ణమండల ముళ్ళ అరణ్యాలు కనబడతాయి. సో ఈ అరణ్యాల్లో వివిధ రకాల గడ్డి మరియు పొదలు కూడా కనబడేటువంటి సందర్భం ఉంటుంది. అట్లాగే చిత్తడి లేదా తీర ప్రాంత అరణ్యాలని మరో రకమైనటువంటి అరణ్యాలు ఉన్నాయి. సో వీటిలో మనకి డెల్టాల చుట్టుపక్కల, అదేవిధంగా నదీ ముఖద్వారాల ప్రాంతాలు, కయ్యల ప్రాంతంలో ఈ అరణ్యాలు ఎక్కువ కనబడతాయి అంటాం. తీర ప్రాంత అంటే సముద్ర తీర ప్రాంతాలు ఏవైతున్నాయో. సో ఈ చిత్తడి అరణ్యాలు ఎక్కువగా గంగా అంటే పరిసర ప్రాంతాల్లో మహానది, గోదావరి, కృష్ణా, కావేరి, డెల్టా లాంటి ప్రాంతాలలో ఈ రకమైనటువంటి అడవులు ఎక్కువగా కనబడతాయి. సో ఈ అరణ్యాలు మనకి ఎక్కువగా ఈ నదులు సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం ఏదైతుందో, అంటే మంచినీరు ఉప్పు నీరు కలిసేటువంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాం. అట్లాగే సపరేట్ కూడా మంచినీటిలో పెరుగుతాయి, అదేవిధంగా ఉప్పు నీటితో కూడా మనం కూడా కొనసాగించే సామర్థ్యము ఈ రకమైన అంటే ఇక్కడ ఉండేటువంటి మొక్కలకు ఉంటుంది. ముఖ్యంగా గంగానది డెల్టా ప్రాంతంలో ఉండేటువంటి సుందర్బన్ అడవులు, ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అడవులను ఈ సుందర్బన్ అడవుల గురించి ప్రధానంగా చర్చిస్తున్నాం. అత్యంత దట్టమైనవిగా ఉంటాయి. సో వీటి నుంచి లభించేటువంటి గట్టి కలపను మనం అనేక రకాల మానవ అవసరాల కోసం ఉపయోగిస్తున్నాం. ఇళ్ల నిర్మాణం కావచ్చు, పడవల తయారీలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ అరణ్యాల్లో ఉండేటువంటి మొక్కలకు మనకి సంవత్సరంలో ఎక్కువ కాలం ఆకులు ఉండకపోవడంతో అవి గుల్మాలుగా చిన్న చిన్న గడ్డి భూములు గుల్మాల సైజులోనే అంటే పొదలుగా మనకు కనిపిస్తాయి. ఈ అరణ్యాల్లో ఎక్కువగా కొన్ని పొడుగు కూడా కనబడతాయి. సుబాబులు కావచ్చు, బేర్, కొన్ని ఖర్జూరం, అదేవిధంగా వేప వంటి వృక్షాలతో పాటు 2 మీటర్ల ఎత్తు వరకు పెరిగేటువంటి టస్కీ రకపు గడ్డి జాతి, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి గడ్డి జాతి మొక్కలు. టస్కీ రకపు గడ్డి జాతి కూడా మనకి ఈ అరణ్యాల్లో ఎక్కువగా కనబడుతున్న సందర్భం ఉంది. తర్వాత ఈ రకమైన అరణ్యాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఆగ్నేయ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండేటువంటి అర్ధశుష్క ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి మనకు. సో అట్లా ఎక్కడ ఉంటాయి, ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరో రకమైనటువంటి అడవులు పర్వత ప్రాంత అరణ్యాలు అంటాం. అంటే ఇవి పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. దాంట్లో మనకి 2 రకాలు కనబడతాయి. ఒకటి ఉత్తర పర్వత ప్రాంతపు అరణ్యాలు, దక్షిణ పర్వత ప్రాంతపు అరణ్యాలు అంటాం. ఈ ఉత్తర పర్వత ప్రాంతపు శ్రేణుల్లో ఎత్తును బట్టి కూడా ఈ వృక్ష సంపద మనకు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కోసారి ఉత్తర పర్వత ప్రాంతాల్లో పర్వతాల్లో ఏంటంటే ఎత్తు మారుతూ ఉంటుంది, ఒకే స్లాట్గా కనపడకుండా వేరు. సో ముఖ్యంగా హిమాలయ పర్వత ప్రాంతాలు, పర్వతాల నుంచి ఉప ప్రాంతాల్లో ఈ ఆకురాల్చు అడవులు ఆల్మోస్ట్ 1000 నుండి 2000 మీటర్ల ఎత్తులో కనబడతాయి. ఇవి సమశీతోష్ణప్పుడు అడవులంట. ఎత్తైన శ్రేణుల్లో ఈ సతత హరిత అరణ్యాలు దాదాపు 1500 నుండి 1750 మీటర్ల ఎత్తులో ఉండే ప్రాంతాల్లో ఈ పైన అడవులు అంటాం. ఇవి చాలా విలువైనటువంటి అడవులు. సో ఇవి వాణిజ్యపరంగా చాలా వాల్యూ ఉన్నటువంటి దేవదారు, చీనార్ అనేటువంటి ఈ అడవులను మనం అనేక రకాల ఫర్నిచర్ తయారీలో, గట్టి సామర్థ్యం ఉండేటువంటి ఫర్నిచర్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి సందర్భం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా ఎగ్జామ్లో జనరల్గా ఫ్యాక్ట్ బేస్డ్గా ఉంటుంది. మనం రాసేటప్పుడు కూడా దీన్ని మ్యాక్సిమం ఉన్నటువంటి విషయాన్ని యథాతథంగా రాయడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జాగ్రఫీ లాంటి సందర్భం అంటే భౌగోళికంగా ఉండేటువంటి అంశాలలో మన ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది. అంటే అక్కడ గమనించిన విషయం ఏదైతుందో దాన్నే మనం ప్రధానంగా రాసేటువంటి ప్రయత్నం చేయాలి. సో దాంట్లో హిమాలయ పర్వతాలకు సంబంధించి
హిమాలయ పర్వతాలకు సంబంధించి చూసినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకి ముఖ్యంగా ఉత్తర పర్వత ప్రాంత శ్రేణులతో పాటుగా మరికొన్ని ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో సమశీతోష్ణ గడ్డి బొమ్మలు కూడా కనబడతాయి. సో సమశీతోష్ణ గడ్డి బొమ్మలు అయితే ఈ గడ్డి బొమ్మలు ఎత్తు పెరిగే కొద్దీ ఈ అల్ఫైన్ అడవులుగా మార్పు చెందుతాయి. అంటే అవి క్రమంగా సన్నగా పొడవుగా మారేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ 3000 నుండి 4000 మీటర్ల ఎత్తులో ఇవి జూనివర్లు కానీ పైన్స్ బెడ్ రోడోడెండ్రాన్లు ఇట్లాంటివి కనబడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా రెండో రకం చూస్తే సో దక్షిణ పర్వత ప్రాంతపు అడవులు ఏవైతున్నాయి ఇవి ఎక్కడ ఉంటాయి కనుక చూస్తే మనకి పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ ప్రధానమైనటువంటి పాయింట్. అంటే భారతదేశానికి సంబంధించి చెప్పేటప్పుడు హిమాలయ పర్వతాలను ప్రధానమైనటువంటి సోర్స్గా చూస్తాం. దాంతోపాటు పశ్చిమ కనుమలు ఈ వెస్టర్న్ ఘాట్స్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి పశ్చిమ కనుమల ప్రాంతం, దాంతోపాటు వింధ్యా సాత్పుర దక్షిణ ఉత్తర భారతదేశాలను భౌగోళికంగా వేరు చేస్తున్నటువంటి వింధ్యా సాత్పుర పర్వతాలు ఏవైతే ఈ పర్వతాల్లో ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు దక్షిణాది ప్రాంతాల్లో ఉంటే నీలగిరి ప్రాంతం, నీలగిరి కొండ ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిలో కూడా మనకు దక్షిణ పర్వత ప్రాంతపు అడవులు ఎక్కువగా కనబడతాయి. ఈ ప్రాంత ఎట్లా ఉంటుంది, ఉష్ణమండలానికి దగ్గరగా ఉంటుంది, ఈ భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కావడం వల్ల ఎత్తైన ప్రాంతంలో సమశీతోష్ణ అరణ్యాలు, అట్లాగే తక్కువ ఎత్తుగల ప్రాంతాల్లో ఉప అయనరేఖ అరణ్యాలు కనబడుతున్న సందర్భం ఉంటుంది. సో ఈ ప్రాంతాల్లో ఇవి ఒక రకంగా ప్రత్యేకమైనటువంటి అటవీ సంపద. కాబట్టి సమశీతోష్ణ అరణ్యాలు, తక్కువ ఎత్తుగల ప్రాంతాల్లో ఉప అయనరేఖ అరణ్యాలు కనబడతాయి. ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో ఈ నీలగిరి పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి అరణ్యాలు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఇవి సమశీతోష్ణ అరణ్యాలే, కానీ వీటిని షీలోన్ అని పిలుస్తారు. ఒక స్పెషల్ కేటగిరీ సంబంధించినటువంటి అడవులు మనకి ఇక్కడ కనబడతాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అన్నామలై, అదేవిధంగా పళని పర్వత ప్రాంతాల్లో పెరిగేటువంటి ఈ మ్యాగ్నోలియా కానీ లారిల్ కానీ వాటిల్ వంటి వృక్షాలు వాణిజ్యపరంగా చాలా విలువను కలిగి ఉన్నటువంటి సందర్భం ఉంది. అంటే మనము అడవులను వర్గీకరించేటప్పుడు వాటి వాణిజ్య విలువను, అక్కడ ఉండే పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అట్లాగే స్వభావం ఆధారంగా చూస్తే దట్టమైనటువంటి అడవులు, వృక్షాలు 70% కంటే ఎక్కువగా దట్టంగా ఉంటే వాటిని దట్టమైన అడవులు అంటాం. వీటి మొత్తం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఓన్లీ 2.54% ఉంటాయి. దట్టమైన అడవులు అంటే 40 నుంచి 70% దట్టంగా ఉంటాయి. ఓపెన్ ఫారెస్ట్ అంటే వృక్షాల సాంద్రత 10 నుండి 40% మధ్య ఉంటాయి. విస్తీర్ణ పరంగా చూస్తే దట్టమైన అడవులు 9.71%, అదేవిధంగా ఓపెన్ ఫారెస్ట్ 8.77% మాత్రమే ఉంటుంది. పొదలు లాస్ట్గా చూస్తే చివరిగా పొదలతో కూడిన అడవులు కేవలం 10% ఉంటాయి, సాంద్రత తక్కువ ఉంటుంది. ఈ మొత్తం దేశ విస్తీర్ణంలో 1.26 వరకు విస్తరించి ఉంటాయి. ఓవరాల్గా మనం చూడాల్సి వస్తే ఈ అడవులు అనేక రకాలుగా ఈ దేశంలో మనకి విస్తరించి ఉన్నాయి. సో అటు మొత్తం హిమాలయాల నుంచి నీలగిరి అంటే కన్యాకుమారి వరకు, అదేవిధంగా ఇటు పశ్చిమ కాల్వ నుంచి ఈశాన్య ప్రాంతము, ఈవెన్ అండమాన్ నికోబార్ వరకు కూడా విస్తృతమైనటువంటి అటవీ సంపద విస్తరించి ఉన్నటువంటి సందర్భాలు చూడాలి. సో ఈ విధంగా అడవుల గురించి ప్రయోజనాలు, అడవుల రకాలను చాలా జాగ్రత్తగా రాసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.